ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇలాగా వచ్చింది. బార్డర్ ఏమో ఇలా పీకాక్ వచ్చింది. ఇంకా దీనికి వచ్చిన బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. ఈ శారీ మనకి దుగ్గిరాల నుంచి వచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు రెగ్యులర్గా బాగా చేయించుకుంటున్నారు. మన ఇన్స్టా యూట్యూబ్ చూసి ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చారు. దాని తర్వాత రెండు మూడు అలా ఇచ్చుకుంటా వస్తున్నారు. చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఇలా సర్కిల్ కూడా మన దగ్గరే చేపిస్తున్నారు ఈ మధ్య. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళిపోదాము. చూడండి, బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ కావాలన్నారు. ఇదిగోండి వాళ్ళ నెక్కు. మొన్న ఒకళ్ళు అడిగారు, ఏమండి సేమ్ అదే నెక్కు విడ్త్ మాకు వస్తుందా, లేకపోతే మా బ్లౌజ్కి తగ్గట్టుగా వస్తుందా అని. అందరికీ ఇలానే రాదండి. మీ బ్లౌజ్కి తగ్గట్టుగా నేను నెక్కు డీప్ కానీ విడ్త్ కానీ నేను పెట్టుకుంటాను. అందుకనే మిమ్మల్ని వచ్చినప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకురమ్మంటున్నా. ఓకేనా, అర్థమైందా? డిజైన్ మాత్రం మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వస్తుంది. ఈ నెక్కు షేప్ మాత్రం ఈ నెక్కు వెడల్పు పొడుగు మాత్రం మీ మెజర్మెంట్ని బట్టి వేస్తాను. ఓకేనా, చూడండి ఎంత బాగుందో డిజైను. పువ్వు వచ్చింది, పువ్వుకి అవుట్లైన్ వచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ కావాలన్నోళ్ళు ఇది చక్కగా చేయించుకోండి. అండ్ కట్ వర్క్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా రౌండ్ నెక్ అనేది వేయించుకోండి, బాగుంటుంది. ఈ డిజైన్కి వచ్చిన బుట్టీస్ అనేవి ఇంకా ఎమరాల్డ్ పచ్చ గోల్డే ఉంది కాబట్టి నేను ఇంకా 2 కలర్సే తీసుకున్నాను. ఈ డిజైన్కి కూడా 2 కలర్స్ ఆప్షనే. మనం 3rd కలర్ పెట్టుకుందామన్నా కూడా కుదరదు. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. బ్యాక్ ఇదిగోండి, ఇది ఫ్రంట్. చాలా నీట్గా వస్తుంది డిజైన్. మనం ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. చూడండి, ఇలా హ్యాండ్స్ 8 సెంటీమీటర్లు. కింద బార్డర్ కూడా ఉంచుకుంటామన్నారు, అందుకని నేను ఇంక ఇట్లా వేశాను. బాగుంది కదా. ఫ్లవర్ కానీ అటు ఇటు లైన్స్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి. ఏమన్నా ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా చక్కగా ఒక 150-200కి క్లాత్ వచ్చేసిద్ది. ఓల్డ్ పట్టు శారీస్ ఉంటే దాని మీదకి బ్లౌజెస్ ఇప్పుడు ఫిట్టింగ్ అనేది సరిగ్గా కన్వీనియంట్గా ఉండట్లేదు కదా, అట్లాంటి వాటికి 150-200లో మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసిద్ది. అది తెచ్చుకొని ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వేయించుకున్నాను అనుకోండి, ఆ పట్టు శారీ అనేది ఒక 10 టైమ్స్ కట్టేస్తే వాటి మీద ఉన్న మోజ్ అనేది తీరిద్ది. మనం వర్క్ బ్లౌజ్ వేసుకున్నట్టు ఉంటుంది. చిన్న ఫంక్షన్స్కి కూడా అట్లాగా పట్టు శారీస్ వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా రెడ్ కలరు అండ్ గ్రీన్ కలర్తో కల్నేత అండ్ రెడ్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి ఇలా హనీ కలర్ కూడా వచ్చింది శారీ అంతా. వీళ్ళు కృష్ణుడు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మనం ఇన్స్టాలో పెట్టింది. వీళ్ళు కొంచెం డిఫరెంట్గా వేయించుకుంటారు, బాగుంటుంది. వీళ్ళు వేయించుకుంటారు. వీళ్ళ పాప హైదరాబాద్, వీళ్ళ పాపకి వేయిస్తారు ఈ మేడము. అండ్ వీళ్ళ మనవరాలకి బుజ్జి పాపాయికి మొన్న ఈ మధ్య లక్ష్మీదేవి అమ్మవారిది పొట్ట మీద వేసాం కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ బ్లౌజు గురించి నేను తర్వాత కూడా చాలామంది కస్టమర్స్కి వేశాను. ఇప్పుడు కూడా కృష్ణుడి బొమ్మ వేయించుకుంటున్నారు. వీళ్ళ పాపకి ఆల్రెడీ వేసాం, మనం హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మదర్ వేయించుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో. నేను ఇంకా ఈ హనీ కలరు ఎక్కువ రానివ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ మీద వస్తే కనపడదని ఇంకా జస్ట్ ఈ బార్డర్ వరకే రానిచ్చాను. హైలైట్ ఏంటంటే మనం ఈ కృష్ణుడికి పంచ ఎవరికి తీసుకున్నా కూడా శారీలో మెయిన్ కలర్ అనేది పంచకి యూజ్ చేస్తాం అన్నమాట. నేను ఇంకా గ్రీన్ కలర్ అనేది తీసుకున్నా, ఎందుకంటే ఈ గ్రీన్ ప్లేస్లో మనము ఈ హనీ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఇదంతా క్లారిటీగా కనపడదు. ఇది డార్క్ కలరు, ఈ హనీ కలర్ కూడా డార్క్ కలర్ అయ్యేటప్పటికి క్లమ్జీగా ఉంటుంది. అందుకని నేను మెయిన్ కలర్ అనేది కృష్ణుడికి పంచకి నేను గ్రీన్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఇదిగోండి ఈ ఆఫ్ వైట్ వచ్చినా కూడా బాగా కనపడిద్దని పంచకి ఇలా తీసుకున్నాను. ఇంకా ఈ బాడీ మొత్తానికి ఎవరికి వేసినా కూడా ఆఫ్ వైట్ వేస్తాము. ఈ జ్యువెలరీ కానీ, ఈ బ్లాక్, ఈ రెడ్, ఈ ఫ్లూటు, ఈ అవుట్లైన్ మొత్తం ఎవరికి వేసినా కూడా గోల్డ్ కాంబినేషన్లో వేస్తాము. మనం ఈ పంచ ఒకటే మనకి చేంజ్ అయ్యేది. బాగుంది కదా. అసలు బుట్టీస్ కూడా చూడండి, బుట్టీస్ వచ్చేటప్పటికి 3 కలర్స్ ఆప్షను, గోల్డ్ అండ్ బ్లూ అండ్ కృష్ణుడికి వచ్చిన స్కిన్ కలర్ వస్తుంది. ఈ బ్లూ ప్లేస్ ఇక్కడ వీళ్ళ శారీలో బ్లూ ఉంది సంథింగ్, ఇంకందుకని నేను ఇలాగా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి బ్లూ కలర్ వచ్చింది. ఓకేనా, ఈ బుట్టీస్ మధ్యలో బ్లూ కలర్ వచ్చింది కాబట్టి కొంచెం బాగుంటుంది కదా. బ్యాక్గ్రౌండ్కి రెడ్కి గోల్డ్కి మధ్యలో బ్లూ కలర్ వేస్తేనే బ్లూ కలర్ ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఇవి చాలా వేస్తున్నాం ఫ్రెండ్స్, చాలా నైస్గా ఉంటుంది, బాగుంటుంది వర్క్ కూడా. ఫస్ట్ బోట్ నెక్లో వచ్చింది, కృష్ణుడి మధ్యలో బోట్ నెక్. కానీ చాలామంది మాకు బోట్ నెక్ అలవాట్లేదు పుష్ప, రౌండ్ నెక్లు ఉంటే చూడు అన్నారు. తర్వాత ఇంకా నేను రౌండ్ నెక్లో కూడా నేను పర్చేజ్ చేశాను ఫ్రెండ్స్.
చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది డిజైన్కి. బాగుంది. ఇలా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు మనం ఫ్లవర్స్ అట్లానే కదా వేసేది, ఇలా వేస్తే కొంచెం డిఫరెంట్గా మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చక్కగా ఇట్లాంటి బ్లౌజ్ అనేది వేసుకోవచ్చు. ఇలా రెడ్ మీద వేయించుకున్నానుకో మనం దేని మీదకైనా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అందుట్లో ఇప్పుడు ఇట్లాగా కోలం డిజైన్స్, ఇట్లాగా వింటేజ్ లుక్ వచ్చే డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్నట్టయితే కంపల్సరీ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది ఫ్రెండ్స్. మీకు ఎంత ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా రావాలి, కలర్ కాంబినేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉండాలంటే తప్పకుండా నాకే ఆర్డర్ ఇస్తానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. కిష్టయ్య భలే ఉన్నాడు కదా, ఎంత నీట్గా ఉంది చూడండి. కాళ్ళ పట్టీలతో సహా ముడికి ముత్యాల డెకరేషన్ లాగా అసలు పించాలు కానీ బొట్టు చవలవి మెల్లో ఆర్నమెంట్స్ చాలా బాగుంది. మురళి ఆవు చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది కదండి. రౌండ్ నెక్ ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ ప్లాన్ చేసుకోండి. చాలా నీట్గా ఉంది. ఇది కూడా చూడండి, బుట్టీస్ చూడండి. 3 కలర్స్ వచ్చేటప్పటికి బాగుంది కదా. ఫ్రంట్ క్లాస్గా జస్ట్ బుట్టీస్ ఇచ్చారు. ఎందుకంటే బ్యాక్ హ్యాండ్స్ ఓవర్గా ఉన్నప్పుడు ఫ్రంట్ కూడా ఓవర్గా ఉంటే బాగోదు, అందుకని. అసలు కిష్టయ్య నామం కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. జుట్టు కానీ చెదిరినట్టు రింగరాల జుట్టు కానీ బాగుంది కదా. వేళ్ళు కూడా చిన్నపిల్లలు ఇలా పెడతారు కదా, అట్లాగా వేళ్ళతో సహా చాలా బాగా నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి. బాగుంది కదా. ఇప్పుడు వేరే శారీ వేరే డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ. ఎప్పుడు శారీలో బ్లౌజ్ ఇలా వచ్చిందని చెప్తా కదా, కానీ ఈ శారీ వెరైటీగా చెప్తున్నాను. ఇది శారీ మంగళగిరి పట్టు శారీ, ప్యూర్ పట్టు శారీ. దానికి ఈ గ్రీన్ కలరు కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఇంకేం చెప్పారంటే ఆ గ్రీన్ కలర్ మీదేమో ఈ కలర్ వేయండి, ఈ కలర్ మీదేమో పట్టు క్లాత్తో అదే పట్టు జాకెట్ కలరు బుట్టీస్ ఏమైనా వేయండి అన్నారు. ఇదిగోండి నేను ఇంక ఇట్లా నెమలి పించాలనేది వేసా శారీ అంతా. ఇదేమో పళ్ళు పార్టు, పళ్ళుకేమో ఇలా వస్తుంది. ఓకేనా. ఇదంతానేమో ఇంక ఇట్లాగా 3 స్టెప్స్గా పెట్టుకొని వేసాను ఇట్లాగా. బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. బ్లౌజ్ ఏమో ఈ కలరు. ఓకేనా, కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్కి ఏమో పీకాక్ డిజైన్ అడిగారు, శారీకి ఏమో పించాలు అడిగారు. బాగుంది కదా, బాగా సింక్ అయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం.